హలో హాల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాసా కుకింగ్స్. ఈరోజు మన వీళ్ళు వచ్చేసి క్యాబేజ్తో ఎగ్ బుర్జీ అన్నట్టు. క్యాబేజ్తో ఎగ్ బుర్జీ కొత్తగా ఉంటుంది, ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలో చెప్తాను రండి. ముందుగా మనం క్యాబేజ్ ముక్కలను చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. అలాగే తర్వాత మనకు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి. తర్వాత ఆనియన్ కట్ చేసిన తర్వాత ఒక కప్పు మనం టమాటో కట్ చేస్తామండి. టమాటో వేసుకుంటే కూడా మనకు మరీ ఎక్కువ గట్టి కాబట్టి ఎక్కువ కాకుండా మంచి గ్రేవీ టైప్ వస్తుంది, కొంచెం లైట్ గ్రేవీ. ముందుగా నేను కలిసి పెట్టిన తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత మనము ముందుగా కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మిర్చి వేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ మొత్తాన్ని వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం, మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే మనకు మిక్సింగ్ ఉంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా, క్యాబేజీ ముక్కలు మొత్తం వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుందామండి. ఈ విధంగా మంచిగా అంటే మనము క్యాబేజీ మనకు కొంచెము తొందరగా కాబట్టి మంచిగా దీన్ని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాం. అంటే ఇక్కడనే మంచిగా ఆనియన్ వేస్తారు, క్యాబేజీ వేసి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. మనకు అప్పుడు క్యాబేజీ తొందరగా ఉడికిపోతుంది. క్యాబేజీ ఇంకో 5 minutes మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాం. చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. తర్వాత వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనము కప్పు టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా మొత్తాన్ని వేసేసుకుందామండి. వేసుకొని మంచిగా కలుపుకుందాం. విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాం టమాటాను కూడా. తర్వాత టమాటా వేసిన తర్వాత 2 minutes ఫ్రై అవుతుంది టమాటా. అంతలోపు మనము ఒక బౌల్లో 2 onions, 2 లేదా 3 లేదా 4 ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 2 వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాము ఎగ్గుని. వేసిన తర్వాత టమాటా ఫ్రై అవుతుందిగా టైంలోనే మనము దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం. తర్వాత అలాగే ఒక స్పూను కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మంచిగా ఫ్రై కానివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పెట్టుకున్నాం కదా ముందుగానే ఎగ్స్ మొత్తాన్ని వేసేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 minutes మంచిగా అవి మనకు మంచి ఫ్రై అవుతుంటుంది. ఆ టైంలో మనము ఎక్కువ కలుపుకోకుండా ఉండాలి. తర్వాత 2 minutes అయిన తర్వాత మనము ఎగ్ బుర్జీ మంచిగా క్యాబేజ్తో పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎగ్ బుర్జీ క్యాబేజ్తో ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఎక్కువ ఆనియన్స్ లేకున్నా ఎక్కువ ఎగ్స్తో కూడా మనకి ఈ విధంగా ఎగ్ బుర్జీ అయిపోతుంది. చూడండి ఎగ్ బుర్జీ ఎంత మంచిగా అయిపోయిందో. ఫైనల్గా మన ఎగ్ బుర్జీ వచ్చేసింది, క్యాబేజ్ ఎగ్ బుర్జీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది క్యాబేజీ. వీడియో నచ్చి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చేయండి.